హలో అండి, నేను మీకు ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేసి చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఆయిల్లో చేసి చూపిస్తాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి వెజిటేబుల్ పులావ్. దానికోసం ముందుగా నేను బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఆనియన్స్, పుదీనా, ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మిల్ మేకర్ సోక్ చేసుకున్నాను నార్మల్ వాటర్లోనే. ఇప్పుడు ప్రాసెస్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా వేడవనియాలి. ఇది బాగా వేడైన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగాలు అన్నీ ఒకటొకటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పుదీనా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా పచ్చి బఠానా వేస్తున్నాను నేను. దాంతోపాటు మిల్ మేకర్ని కూడా బాగా స్క్వీజ్ చేసుకొని, వాటర్ ఏం లేకుండా స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ మంచి కలర్ వస్తేనే టేస్టీగా ఉంటాయండి వెజిటేబుల్ పులావ్లోకి. ఇవి మంచి కలర్ రాగానే మిగిలిన వెజిటేబుల్స్ క్యారెట్, ఆలుగడ్డ, కాలీఫ్లవర్ ఇవి కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ. 10 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకొని 2 గ్లాసుల బియ్యానికి నేను 3½ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా మసలనివ్వాలి. ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగే వరకు బాగా మసలనివ్వాలి ఈ వాటర్ని. ఇలా బాగా మసులుతున్న వాటర్లో నీళ్ళన్నీ వంపేసుకోవాలి బియ్యంలోవి. ఆ బియ్యంని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి దీనిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కాసేపు అయితే దగ్గర పడుతుంది అని అనుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి మీద వేసుకుంటే టేస్ట్ బాగొస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ స్టేజ్లో నెయ్యి వేసాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అన్నం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను. చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉందండి. దీనికోసం నేను పెరుగుతోటి రైతా చేశాను. చాలా టేస్టీగా ఉండే. ఈ మెథడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.